హలో గాయ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు మొసరు కోడుబలే. ఇది ఎంతో ఫేమస్ అండ్ ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే రెసిపీ. వీటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మజ్జిగ, 1.5 కప్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు 1 లేదా 2, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవంతా వేసి బాగా కలిపి స్టవ్ మీద పాన్ పెట్టి ఈ మిశ్రమాన్ని తీసి దాంట్లోకి వేసి కాసేపు ఒక 5 to 6 minutes మరిగించాలి. అది కొంచెం మరుగుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న 1.5 కప్పు బియ్యం పిండిని దాంట్లోకి వేసి కలపాలి. దాన్ని కాసేపు మూత పెట్టి ఒక 2 minutes ఆవిరిలో ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని దింపుకొని ఒక పీట లేదా ప్లేట్ మీద వేసుకొని చేతికి ఆయిల్ రాసుకొని, వేడిగా ఉంటుంది, మనం చూసుకొని సాఫ్ట్గా నాదుకోవాలి. బాగా నాదుకున్నాక మనం ఎంత కావాలో అంత ఉంటల్ని చేసుకొని దాన్ని బాగా రోలింగ్ సిలిండర్ లాగా ఒత్తుకొని కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో కోడిబల్లేలు చేసుకోవచ్చు. అలా చేసుకున్న కోడిబల్లేల్ని స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయినాక మనం చేసుకున్న ఈ కోడిబల్లేల్ని వేసుకొని బాగా చాలా కలర్ వచ్చేది వద్దు, మనకి లైట్ బ్రౌన్ వస్తున్నప్పుడే తీసేయాలి. అప్పుడు క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది. అలా అన్నీ చేసి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మీకు కావాలంటే కచప్ లేదంటే పీనట్ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ, కావాలంటే నేను సర్వ్ చేసినట్లు టమాటో ఊరగాయ పెట్టుకొని గెస్ట్ వచ్చినప్పుడు లేదా పిల్లలకి ఏమైనా తినాలి అన్నప్పుడు స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సాఫ్ట్ అండ్ ఈజీ క్రిస్పీగా ఉండే స్నాక్స్ కావాలంటే మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే గాయస్, అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్, సీ యూ లేటర్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక సరికొత్త రెసిపీలతో వచ్చి మీకు చూపించేస్తాం. అంతవరకు సెలవు, బాయ్.